అంటే ఈ ఉమ్మడి 4 జిల్లాలో కనీసం 2 లక్షల మంది పాపులేషన్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. 2 లక్షల్లో 2% వచ్చినా 1% వచ్చినా ఒక 10,000 మంది, ఒక 2,000 మంది వస్తారని నేను ఆశించి భోజనం కూడా 2,000 మందికి ఏర్పాటు చేయించాం. 2,000 మంది కానీ 200 మందికి పరిమితమైంది. కానీ అలా జరగకూడదు, కొంతవరకు బాధ అనిపించినా కానీ వేదిక మీద కూర్చున్నటువంటి మహనీయులు, పెద్దలు, గొప్పవాళ్ళు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి కోఆర్డినేటర్స్ చూస్తే కొంత సంతోషంగా ఉంది. రేపైనా జిల్లా వారీగా 4 ఉమ్మడి జిల్లాల వారీగా ఇవే టీమ్స్, ఇవే పెద్ద మనసులతో ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళి అదే లెవెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవుతారు. ఇక్కడ జరిగినటువంటి ఓరియంటేషన్ అంతా కూడా ఆ జిల్లా వైజ్గా చెప్పడం వల్ల అందరికీ ఓరియంటేషన్ అవుతుంది. సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఇంకా కొద్ది రోజుల్లో ఎన్రోల్మెంట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఆ కొద్ది రోజుల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తిగా కొనసాగించే విధంగా పోలింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, క్యాంపెయిన్ ఎలా చేయాలనే విషయంలో ఇక్కడ విన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేసి గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే సరే, ఇక్కడికి అటెండ్ చేసేటువంటి వారు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వెళ్ళి ఓరియంటేషన్ కనిపిస్తే సంతోషపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ కులమైనా ఒక నిర్ణయం తీసుకుంటే ముందుకు పోతుంది అన్న విషయాన్ని ఆలోచించి గ్రహించి ముందు రావడం జరిగింది. ఎందుకంటే ఒక కంఫర్ట్ లైఫ్ను వదులుకొని, ఒక ఉన్నత స్థాయిని వదులుకొని అక్కడే పరిమితం కాకుండా బయటకు వచ్చి ఈ ప్రక్రియను మొదలుపెట్టి, ఈ సాహసోపేతమైన నిర్ణయం అయినప్పటికీ ఆ ప్రక్రియను మొదలుపెట్టి మనం ముందుకు నెట్టాలనే ఉద్దేశంతో, ముందుకు పోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మనం కొన్ని కులాల ప్రస్తావన చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆధిపత్య కులాలు, ధనిక వర్గాలు మన రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ ముందు వస్తున్నటువంటి కులాలన్నీ కూడా ధైర్య సాహసాలతో నిర్ణయం తీసుకోవడం వల్లనే ముందుకెళ్ళాలనే విషయాన్ని గ్రహించారు. అలాంటి వారు మెల్లిమెల్లగా రాజకీయ ప్రాతినిధ్యంతో ముందుకు వెళ్ళి ఇప్పుడు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తులు ఎదగడానికి ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడైనా మనము ఈ దశలో చదువుకున్నాం, చదువుతో పాటు కొంత సాహిత్యాన్ని కూడా నేర్చుకుంటున్నాం, సాహిత్యంతో పాటు కొంత వ్యాపారం కూడా చేస్తున్నాం. ఆ దిశతో ఆ దశ నుంచి ఇక రాజకీయ దశ కూడా మనం పయనిస్తే ఇప్పుడు ప్రాతినిధ్య రాజకీయాలతో మొదలైనటువంటి మన జీవితాలు భవిష్యత్తులో మనం కూడా నిర్ణయాత్మకమైన రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుందని ఇదంతా కూడా ఆలోచించి అటువంటి ఆ దిశగా పయనించడం కోసం ఈ అడుగు వేయడం జరిగింది. మీ అందరూ కూడా నన్ను వెన్నంటి నాతోనే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నారని నాకు అర్థమైపోయింది. ఈ విషయంలో నేను ఇంకా నాకు కూడా సమయము ముఖ్యం కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు జరగబోయే, మన పెద్దలు కూడా సూచించారు, జరగబోయే మీటింగ్స్ ఏవైతే జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఉంటాయో అక్కడ ఖచ్చితంగా మన యూత్, పెద్ద మనుషులు, యాక్టివ్ కోఆర్డినేటర్స్ అంటే యూత్, గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకున్నా, మరియు గ్రాడ్యుయేట్స్, ఈ 3 విభాగాలు, ఈ 3 సమూహాల యొక్క ఒక మంచి నిర్ణయంతో శక్తివంతంగా కనుక పనిచేస్తే ఖచ్చితంగా విజయం వరించడానికి అవకాశం ఉంటుంది. మన ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరికి ఏ సమయం వచ్చినా, ఎవరు ఎక్కడ ఏ స్థానం ఎంచుకున్నా అక్కడ ఇదే ఫార్ములా మనం పాటించినట్లయితే మన శక్తివంతంగా ఎదుర్కోవడానికి, ప్రతి విషయాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఇదే సూత్రం మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా చాలామంది పెద్దలకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రానున్న రోజుల్లో డీలిమిటేషన్స్ వస్తున్నాయి, ఇంకా స్థానాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ స్థానాలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆ దిశగా రెడీగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎప్పుడైతే మనం అక్కడ రెడీగా ఉండి మన పని మనం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ముందుకెళ్తున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా దృష్టి పెడతాయి. నేను ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రతి సమావేశంలో, అడ్వకేట్ సమావేశంలో 100 మంది, వాకర్స్ సమావేశంలో 100 మంది, కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన 100 మంది, ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కానీ 100 మంది పాల్గొంటున్నారు. ఎప్పుడైనా కానీ మనము ఒక అడుగు, ఒక ఆలోచన ప్రకారంగా సిస్టమేటిక్గా ముందుకెళ్ళినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా నాతో పాటు సన్నద్ధం కావాలి. అందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి వేదిక ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో అక్కడ ఆ వేదిక ఉండాలని అవసరం ఏదైతే ఉందో ఆ వేదికకు వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఈ దిశగా ఎవరైనా కానీ, ఏ కులమైనా కానీ శక్తివంతంగా
శక్తివంతంగా ఉద్దేశం మేరకు పనిచేసినప్పుడు ఖచ్చితంగా సాధ్యమైంది. ఆ ఉద్దేశాన్ని కలిగి ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కానీ, ఈ సోషల్ మీడియా స్ప్రెడింగ్ కానీ, అదేవిధంగా ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కానీ ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా మనకు విజయం వరిస్తుంది. ఖచ్చితంగా మీతో పాటు నేను అన్ని విషయాల్లో వెన్నంటూ ఉంటాను, మీతో పాటు నడుస్తాను, ప్రోత్సాహంగా ఉంటాను అనే విషయం కూడా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి